మిత్రులారా, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ మాసం 2023 నాడు మీ ఓటుని ఆయుధంగా మార్చి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని పట్టి పీడించి ఘడీల పాలనను రుచి చూపించిన విర్రవీగుతున్న నాయకులను మీ ఓటు అనే ఆయుధంతోని గడీలను కుప్పకూల్చి ప్రజా పాలనను ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని మనం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ 2 సంవత్సరాల విజయోత్సవ సభను ఈనాడు దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ నల్గొండ జిల్లాకు ఒక చైతన్యం ఉన్నది. ఈ నల్గొండ జిల్లాకు, ఈ ప్రాంత గాలికి నీరుకు ఒక పోరాట పౌరుషం ఉన్నది. ఆనాడు నిజాం నవాబులు ఇక్కడి ప్రజల్ని పీడిస్తున్నప్పుడు, ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, ఈ ప్రాంతంలో దోపిడీకి పాల్పడుతున్నప్పుడు, ఈ ప్రాంతానికి విముక్తి కలగాలి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాటి నిజాము ప్రభువులనే దిగంతాలకు తరిమి కొట్టిన ప్రాంతం ఈ నల్లగొండ ప్రాంతం. ఈ ప్రాంతం గురించి చర్చించాలి అంటే ఓ రావి నారాయణ రెడ్డిని, ఓ ఆరుట్ల కమలాదేవిని, ఓ మల్లు స్వరాజ్యంను, భీమిరెడ్డి నరసింహారెడ్డిని, ఒక ధర్మ భిక్షంను, ఒక దొడ్డి కొమరయ్యను తలుచుకోకుండా ఈ నల్లగొండ జిల్లా చరిత్ర అసంపూర్తిగానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి త్యాగం వల్ల కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిలవ నీడనిస్తే పార్టీని పెట్టుకున్న వాళ్ళు వారు మరణించినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా ముందుకు రాలే. అదేవిధంగా ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి, వారిచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగం యొక్క హక్కు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పునాదులు వేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారి త్యాగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆర్టికల్ 3 ప్రకారం ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితోనే, శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈనాడు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో మనం సంక్షేమము, అభివృద్ధిని 2 కళ్ళలాగా భావించి ఈనాడు ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, ఇప్పటికర పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఆనాడు 10 సంవత్సరాల పాలనలో ఏ పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి, పెళ్ళైన కోడలు ఇంటికొస్తే కనీసం ఆ కోడలు పేరు ఇంటి రేషన్ కార్డులో చేర్చాలన్న సోయి గత ప్రభుత్వానికి లేకుండే. తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు భూమి లేకపోయినా, ఇల్లు లేకపోయినా ఆ పేదవాళ్లకు, ముఖ్యంగా గిరిజన ఆడబిడ్డలకు రేషన్ కార్డులో పేరుంటే ఆ కుటుంబ సభ్యురాలు అయినట్టుగా గుర్తింపు ఉండేది. కానీ ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రజలు చెప్పులు అరిగేలా తిరిగినా పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. కానీ అదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఏ పేదవారు ముందుకు వచ్చినా ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా ఉన్న రేషన్ కార్డులో కూడా కొత్త పేర్లను నమోదు చేసి ఈనాడు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. ఒక్క దేవరకొండ శాసనసభ నియోజకవర్గంలోనే మీ అభిమాన శాసనసభ్యులు బాలు నాయక్ గారు 14,000 రేషన్ కార్డులు ఇప్పించడం ద్వారా రాష్ట్రంలోని అత్యధికమైన రేషన్ కార్డులు దేవరకొండ నియోజకవర్గ ప్రజలకే దక్కింది. ఈనాడు ఈ పాలనలో పేదలకు న్యాయం జరిగింది. అదే కాదు, ఇవాళ మీరు ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే 50 లక్షల కుటుంబాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వాడి ఇంట్లో ఇవాళ విద్యుత్తు వెలుగులు ఉన్నాయి అనంటే 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్లకు అందించడం వల్ల
ఈరోజు గుండెల నిండా నిద్ర పోగలుగుతున్నారు పేదవాళ్ళన్న సంగతి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఇదే కాదు, ఆనాడు దొడ్డు బియ్యం మా అక్కలు ఈ పక్కన ఉండ్రు, నా ఎదురుగుంటే ఇంకా బాగుండేది, మా అక్కలు ఆ పక్కన ఉండ్రు. ఇవాళ మా అక్కల్ని మా చెల్లెళ్ళని నీడికి వచ్చిన వాళ్ళని మా పెద్దమ్మల్ని నేను అడుగుతున్నా, ఆయల్లా దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు దాననన్న పెట్టేది, లేకపోతే రేషన్ కార్డు రేషన్ షాపోడికే 11 రూపాయలకు తెగ నమ్ముకునేది. కానీ ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా అయిన తర్వాత తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం, హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో సన్న బియ్యం పంపకాలు మొదలుపెట్టినాం. ఇవాళ 3,10,00,000 మంది తెలంగాణ బిడ్డలు సన్న బియ్యం తింటున్నారు. ఆ సన్న బియ్యంతోనే సంటి పిల్లలకు బుక్కెడు బువ్వ ఈరోజు కన్న పిల్లలకు తినిపిస్తున్నారు మా అక్కలు మా చెల్లెళ్ళు. అంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కడుపు నింపాలి, పేదలకు న్యాయం జరగాలి, పేదల ఆకలి తీర్చినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యమని ఈనాడు మన ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది. కాబట్టి ఆ శాఖకు సంబంధించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద సన్న బియ్యం అందిస్తారు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఇతర రాష్ట్రాలలో లేవాని. నేను సూటిగా సవాలు విసురుతున్న మాట్లాడే వాళ్లకు, భారతదేశంలో గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలో అయినా నేను సవాలు విసురుతున్నా, మా తెలంగాణ రాష్ట్రంలో మేమే సన్న బియ్యం ఇస్తున్నాం తప్ప నరేంద్ర మోడీ పరిపాలించే గుజరాత్లో కూడా పేదలకు సన్న బియ్యం రావడం లేదు. మేం ధైర్యంగా సవాలు విసిరి దేవరకొండ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ పేదలు మా కుటుంబ సభ్యులుగా భావించి మా కుటుంబాలలో తింటున్న సన్న బియ్యమే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఏ సన్న బియ్యం తింటుండ్రో 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి దేశానికే మనం ఇవాళ ఆదర్శంగా నిలబడ్డమన్న సంగతి నేను ఈరోజు తెలియజేయదలుచుకున్నా. ఇదే కాదు మిత్రులారా, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో, లంబాడి తాండాలలో, ఆదివాసి గూడాలలో పేదవాళ్లకు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి నిలవ నీడలేని పేదవాడికి ఆత్మ గౌరవం పెంచడానికి ఆనాడు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఆనాడు నమ్మబలికిండు ఒక ఆయన. ఇవాళ నేను అడుగుతున్నా, దేవరకొండ నలుమూలల నుంచి 40-50 వేల మంది ఈడున్నారు. ఈడున్న వాళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా? అందుకే ఎన్నికల సందర్భంగా నేను సవాల్ విసిరిన, చంద్రశేఖరరావు గారు నువ్వు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినావో గా ఊర్లో నువ్వు ఓట్లాడుకో. ఏ ఊర్లో అయితే 2004 నుంచి 14 వరకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామో మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం. నీకు డిపాజిట్ వస్తే నువ్వు విధించిన శిక్షకు మేము సిద్ధమవుతామని ఉలకలే పలకలే. కానీ దేవరకొండ ప్రజలు నిజాన్ని గుర్తించిండ్రు. బాలు నాయకును 45,000 ఓట్ల మెజార్టీతోని ఇవాళ గెలిపించారు. వాస్తవంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఆనాడు ప్రభుత్వంలో ఒకవేళ ఇందిరమ్మ ఇండ్లే ఇచ్చుంటే 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే. కానీ పేదవాళ్ల పట్ల ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు, పేదవాళ్ల పట్ల ఏమాత్రం అభిమానం లేదు. పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఆయన మాత్రం 10 ఎకరాలలో 150 గదుల గడిని నిర్మించుకున్నాడు. 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన ఉండడానికి తప్ప పేదవాడికి 2 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇండ్లకి ఇయ్యలే. అందుకే
మన ప్రభుత్వం వచ్చినంబడే పేదవాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి అనంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, పేదలకు ఈరోజు న్యాయం జరగాలి అని వచ్చినంబడే మొదటి సంవత్సరంలోనే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్రం మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, 22,500 కోట్ల రూపాయలతోని ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం. ప్రతి గ్రామాలలో, దేవరకొండ లంబాడి తండాలలో ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటురా లేదా మా చదువుకున్న యువకుల్ని ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. నిజంగానే ఆ 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండుంటే 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టేటోళ్ళం, 20 లక్షల పేదలు సొంత ఇంటి యజమానులు అయ్యేటోళ్ళు. 10 ఏళ్లలో జరిగిన తప్పును సరిదిద్ది మొన్నటికి మొన్న 2 ఏళ్ల కింద మన ప్రభుత్వం వచ్చింది కాబట్టే 4.5 లక్షల ఇండ్లు ఇవాళ పేదలకు ఇచ్చినాం. ఇదే కాదు, చెంచులున్న ప్రాంతంలో, ఐటీడీఏ ప్రాంతంలో ఎక్కువ పేదవాళ్ళు ఉంటారు, గిరిజనులు ఉంటారని అదనంగా ఇంకొక 25,000 ఇండ్లు ఆ పేదలకు అదనంగా ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో ఇచ్చి గిరిజనులకు, ఆదివాసీలకు, చెంచులకు ఈనాడు ప్రత్యేకమైన ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వమే పేదలది, ఈ ప్రభుత్వమే లంబడోళ్ళది, ఈ ప్రభుత్వమే ఆదివాసీలది. ఈ ప్రభుత్వం ఉన్నదే లంబాడి సోదరులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది ఇందిరమ్మ. మీ ఊర్లో చదువుకున్న జైపాల్ రెడ్డి ఆనాడు కష్టపడి దేవరకొండ బడిలో చదువుకున్న జైపాల్ రెడ్డి లంబడోళ్లను ఎస్టీలో ఇవాళ చేర్పించండి. ఆడ ఈడ కొంతమంది కుట్రలు చేస్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గిరిజనుల మధ్యలో పంచాయతీ తెంచి అందరు కలిసి ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే తప్ప ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరిని ఏదో చెయ్యాలన్న ఆలోచన ఈరోజు మన ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, 1,00,000 రూపాయలు అన్నాడు, 4 విడతలు అన్నాడు, మిత్తి కడతాను అన్నాడు. శివరాఖరికి రైతుల నెత్తి మీద అప్పు పెట్టిండు, చేతిలో సిప్ప పెట్టిండు, ఆయన పోయి ఫామ్ హౌస్లో వండుకుండు. కానీ రుణమాఫీ జరగలే. ఆయన ఇచ్చింది మిత్తికే సరిపోయింది, అసలు అట్లే మిగిలిపోయింది. అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మరుక్షణం 25,35,000 రైతు కుటుంబాలకు 20,614 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసి రైతు అంటే రాజు, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తామని మన ప్రభుత్వం నిరూపించింది. అదే కాకుండా ఆనాడు చెప్పిండు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని, కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. నేను ఇవాళ మా యువకులను అడుగుతున్నా, ఎక్కడైనా కరెంటు బంద్ అయిందా? సోదరులారు ఎప్పుడైనా బంద్ అయిందా? రైతులకు ఉచిత కరెంటు ఎవరు ఇచ్చింది? మొట్టమొదటి సంతకం పెట్టింది ఎవరు? ఆనాడు 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, కోమటిరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎల్పీ స్టేడియంలో మొట్టమొదటి సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు మీద సంతకం పెట్టి 1,200 కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులు మాఫీ చేసి వేలాది క్రిమినల్ కేసులు రైతుల మీద ఉంటే రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉచిత కరెంటు పేటెంట్ రైతు కాంగ్రెస్ పార్టీది. కరెంటు ఉండదన్నాడు కదా, అవును నిజమే. ఎవరింట్లో లేదు కరెంటు, కేసీఆర్ ఇంట్లో లేదు. ఫీజులు, స్టార్టర్ అన్నీ ఊడబెరికిరు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంటు లేదు. రైతుల ఇళ్లల్లో 24 గంటల కరెంటు, ఇండ్లకే కాదు వ్యవసాయానికి ఈ 2 ఏళ్లల్లో 24 గంటల కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆయన ఇంట్లో కరెంటు పోతే వెనకటికి ఎవడో అన్నాడంట, నేను లేస్తేనే ఊరికి తెల్లారినట్టని. అయ్యా నువ్వు వండుకోలే ఉండు, ఊరికి తెల్లారాల్సిన పని లేదు. ఊరు ఎట్లా తెల్లారాలనో, ఊర్లను ఎట్లా అభివృద్ధి చేయాలనో మాకు తెలుసు. నిన్న సర్పంచులతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచులను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు,
ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు మంత్రులు మహమూద్ అలీ పోతే ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కాడు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటికి పంపించారు. మంత్రులు పోతే కూడా గలిచేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను నలుగురు వార్డు మెంబర్లను కూర్చొని అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది. మూలుగుడేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని వెంకటి పెద్దోళ్ళు చెప్పారు. ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట. మందు ఉన్నది రా దావత్ అంటే నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి ఫుల్ కావాలని మూడుగుడేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు నలుగురు కలిసి పీక్క తిని ఈరోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీ శిక్షించేటోడు. ప్రజలు శిక్షించారు. ఆలోచన చేయండి. చంద్రశేఖరరావు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు. పార్లమెంటు ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే. మొన్న జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాది బొందబెట్టారు. మాకెవ్వడక్కర్లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా దిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొందబెట్టనికే. నీకెవ్వడక్కర్లేదు. నీ కొడుకే గుదిబండ, ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొందబెడతారు. ఇక మంచి రోజులు ఎట్లకెళ్ళి వస్తాయి కేసీఆర్? తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు 24 గంటలు విద్యుత్ వచ్చింది. తెలంగాణ ప్రజలకు సన్న బియ్యం వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు రేషన్ కార్డు వచ్చింది. తెలంగాణ ప్రజలకు రైతు రుణమాఫీ జరిగింది. తెలంగాణ ప్రజలకు రైతు భరోసా పథకం వచ్చింది. మా ఆడబిడ్డలకు 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ వచ్చింది. మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు వచ్చినాయి. మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచితంగా అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, దేవరకొండలో ఉండే వెంకటేశ్వర్ల స్వామికి ఆలయానికి రావాలన్నా మా ఆడబిడ్డలు ఉచిత బస్సులో ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. మా నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా మా నల్గొండ జిల్లాలో ఉన్న చదువుకున్న పిల్లలకు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో 61,000 చిల్లర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ ప్రతి వాడికి న్యాయం జరిగింది. ఓ పక్కన రైతులకు, రెండో పక్కన మహిళలకు, మూడో పక్కన యువకులకు ఈరోజు మేలు జరిగింది. ఇంకో పక్కన సాగునీటి ప్రాజెక్టులు. ఇవాళ సాగునీటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్ఎల్బీసీ 2005లో ప్రారంభించారు. ఆనాడు కోమటిరెడ్డి గారు, జానారెడ్డి గారు అందరూ పట్టుబట్టి నల్గొండ నాయకులందరూ కలిసి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం, ఈ ప్రాంతంలో నడువొంగిపోయిన వాళ్ళు, కాళ్ళొంగిపోయిన వాళ్ళు ఈరోజు బతకలేని పరిస్థితుల్లో తాగునీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య, ఎస్ఎల్బీసీ కడితేనే మాకు న్యాయం జరుగుతుందని కొట్లాడి 2,000 కోట్లతో ఆనాడు ప్రారంభించి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు 2 ఏళ్ళు ఏడాదికో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేది. పగబట్టి పట్టుబట్టి ఎస్ఎల్బీసీని పడావు పెట్టి 3,40,000 ఎకరాల భూమికి తాగునీరు, సాగునీరు అందించే ఎస్ఎల్బీసీని నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం. దాంట్లో ప్రమాదవశాత్తు ఒక 8 మంది చచ్చిపోతే మామ అల్లులు పైశాచిక ఆనందం డాన్సులు చేస్తారు. అమ్మయ్య చచ్చిపోయింది, ఇంకా ఎట్లన్నా ఎస్ఎల్బీసీ ఆగుతుందని. నేను చెప్పదలుచుకున్నా హరీష్ రావు గారికి, చంద్రశేఖరరావు గారికి, అక్కడున్న కార్మికులే కాదు, మీరందరూ పోయి నాగార్జున సాగర్లను లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను ఎక్కిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను ఈ హయాంలోనే పూర్తి చేసి మళ్ళీసారి 1,00,000 మెజార్టీతోని దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం. ఇవాళ పెళ్లిపాక కావచ్చు, చాలా రిజర్వాయర్లు మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిస్ట్ ఇచ్చారు.
మళ్ళా వాటన్నిటిని చెప్తా. సాగునీటి ప్రాజెక్టు మంత్రే మీ నల్లగొండ బిడ్డ దేవరకొండ మనవడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అమ్మమ్మ గారు ఊరే దేవరకొండ. ఇక మీ మనవడే మంత్రిగా ఉన్నప్పుడు మీ పైసలకేం కొదువయ్యా? మీ పైసలు మీ బిల్లులు నీళ్లు వారినట్టు నిధులు వారిచ్చి దేవరకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత మేమందరం తీసుకుంటాం. పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతం వాడు ఈడు ఒకప్పుడు జడ్పీటీసీగా పనిచేసిండు. జయపాల్ రెడ్డి గారికి బంధువు నాతో పాటు. జయపాల్ రెడ్డి గారు ఇక్కడ చదువుకొని దేవరకొండ గవర్నమెంట్ బడి నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్ ఢిల్లీ వరకు ఎదిగి మీ పేరు ప్రఖ్యాతులు తెలంగాణ ప్రాంతానికి గొప్ప చరిత్ర సృష్టించండు. మరి ఆయన గౌరవార్థంగా ఆయన చదువుకునే స్కూల్ పాఠశాల కళాశాల వరకు ఎన్ని నిధులు కావాలనో బాలు నాయక్ 5 కోట్లు అన్నాడు. 5 కాదు 6 కోట్ల రూపాయలు ఇస్తా జైపాల్ రెడ్డి గారు చదువు చెప్పిన దేవరకొండకు చదువుకోవడానికి అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నాది సుఖేందర్ రెడ్డి గారిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం గురించి ఆ గతంలో కొన్ని ఇచ్చినాం. మిగతా నిధులు కూడా వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో ఆ మందిరాన్ని పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చి ఆదుకునే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా దేవరకొండలో ఆసుపత్రుల గురించి ఇక్కడ చదువుల గురించి బాలు నాయక్ చెప్పిండు. తప్పకుండా దేవరకొండకు ఒక నర్సింగ్ కాలేజ్ ఇచ్చి ఈ ప్రాంతంలో ఉండే గిరిజన ఆడబిడ్డలు నర్సింగ్ కాలేజీలో చదువుకొని పేదలకు సేవలు అందించే విధంగా దేవరకొండకు నర్సింగ్ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది. కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా. నర్సింగ్ కాలేజ్కు సంబంధించిన అన్ని అంచనాలు రెడీ చేయండి అని చెప్పి. అదేవిధంగా మిత్రులారా, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఈనాడు జరుగుతున్న పనులన్నిటిని మీరు చూడండి. రాబోయే 10 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం. ధైర్యంగా ఉండండి. ఈనాడు అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. ఇక్కడ ఏమి కావాలనో బాలు నాయక్ గారు మొత్తం లిస్ట్ ఇచ్చిండు. పేపర్లు మొత్తం రిప్రజెంటేషన్స్ ఇచ్చిండు. ముఖ్యమంత్రి వస్తున్నాడంటే కొండంత ఆశతోని బాలు నాయక్ ఇవన్నీ అంచనాలు చేపించు. ఇవన్నీ చదివితే చీకటి పడుతుంది. ఇవన్నీ మీ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారిని దేవరకొండకి పంపిస్తా. అదేవిధంగా రోడ్ల గురించి బాలు నాయక్ బాధపడ్డాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను అడ్లూరు లక్ష్మణ్ని దేవరకొండకే పంపిస్తా. ప్రతి తండా నుంచి మండలానికి బీటీ రోడ్డు, ప్రతి మండలం నుంచి నియోజకవర్గానికి డబుల్ రోడ్డు, దేవరకొండ హెడ్ క్వార్టర్ నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్లు లేపించే విధంగా వెంకటరెడ్డి గారిని, సీతక్కను, అడ్లూరు లక్ష్మణ్ గారిని దేవరకొండకి పంపిస్తా. ఇక్కడనే కూర్చొని ఈ నెలాఖరు లోపలనే వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తా. ఎలక్షన్ కూడా అయిపోగానే మీరు కూర్చోబెట్టి మీకు ఏమేం కావాలనో పనులన్నిటిని కూడా ప్రిపేర్ చేయించుకోండి. అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినాం. మిగతా వాటిని అన్నిటిని కూడా మీకు ఏవేమైతే ఇచ్చినామో బాలు నాయక్ హాస్పిటల్ అంటుండే దాని సంగతి కూడా ఏందో మంత్రులకు చెప్తా చూడమని చెప్పి ఇవన్నీ కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్దాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మా లంబాడి సోదరులు ఎక్కువ మంది. మేము పక్కల్లే అచ్చంపేట కల్వకుర్తి మీకు ఆనుకునే ఉంటామే. అక్కడిక్కడ ఎక్కడి నుంచో రాలే. గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే దేవరకొండతో మాకు సంబంధాలు ఉన్నాయి. గడ్డంపల్లి నారాయణ రెడ్డి అంటే ఎవరో కాదు, కుందూరు జయవీర్ రెడ్డి గారి తాత, జానారెడ్డి గారు మామకోటలో జానారెడ్డి గారు పెద్ద లీడర్ అయినరు. ఈరోజు ఈ దేవరకొండకు ఒకప్పుడు గడ్డంపల్లి నారాయణ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేసిండు. వారితో మాకున్న సుదీర్ఘమైన బంధుత్వాలు, దేవరకొండ ప్రజలతో ఇక్కడ ఉండే చాలా ఊర్లతో మాకు సంబంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో లంబాడి సోదరులు అత్యధికంగా ఉంటారు. గా పక్కనే మా వంశీకృష్ణ ఉన్నాడు. మీకు తెలుసా అచ్చంపేటల మధ్యమాడుగా హనుమాన్ల దగ్గరికి హనుమాన్ మీరు మాల వేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి మా గిరిజనుల సోదరులు చాలా మంది పోతారు. అందుకే ఒక మంచి ఆలోచనతోని పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే అతిపెద్దదైన సేవాలాల్ మహారాజు విగ్రహాన్ని మనం మధ్యమడుగులో పెట్టుకుందాం. ఎందుకంటే శ్రీశైలం పోవాలంటే సేవాలాల్ మహారాజును దర్శించుకున్నాకనే శ్రీశైలం పోయేటట్టు ఒక పుణ్యక్షేత్రంగా మధ్యమడుగును అభివృద్ధి చేసుకుందాం. ఈ ప్రాంతం నుంచి కూడా
గిరిజన సోదరులు మధ్యమడుగుకు వస్తూ ఉంటారు. మధ్యమడుగులో సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని కూడా మనం పెట్టుకుందాం. అందుకే మిత్రులారా, ఇవాళ నాది ఒకటే మాట, 10 ఏళ్ళు నష్టపోయినాం, 10 ఏళ్ళు కష్టపడ్డాం, 10 ఏళ్ళు మోసపోయినాం. నమ్మించి నట్టేట ముంచినోడు ఒకవైపు, నమ్ముకున్నోళ్లకు నిలబడి పనిచేసే వాళ్ళు ఇంకొక వైపు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలేందో, తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలో, తెలంగాణలో సంక్షేమ పథకాలు ఎవరికి చెందాలో సంపూర్ణమైన అవగాహన ఉన్న మన ప్రభుత్వం డిసెంబర్ 8, 9 నాడు మీ కూతవేటు దూరంలో మహేశ్వరంలో ఈనాడు మనము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం. ప్రపంచ దేశాల నుంచి 100 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. మన తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, మన తెలంగాణలో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో ఇవాళ మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు దేశానికి ఆదర్శంగా వరి పంటలో దేశంలో నెంబర్ 1, శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలో నెంబర్ 1, గంజాయి డ్రగ్స్ ను అణచివేయడంలో దేశంలో నెంబర్ 1, ఇవాళ విద్యలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1, వైద్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచింది. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తాం. ఈ రోజు తెలంగాణని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. దేవరకొండ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తానని తెలియజేస్తూ తొందరలోనే అడ్లూరి లక్ష్మణ్ సీతక్కను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ నియోజకవర్గంలో సమీక్ష సమావేశానికి పంపిస్తా. ఏమేమి కావాలనో అంచనాలు వేసి దేవరకొండకు అందిస్తా. మీరు ఎవళ్ళ వేళలా ఇదే విధంగా అండగా నిలబడండి. బాలు నాయకుని గెలిపిస్తూనే ఉండండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. అయ్యా, మా బాలు చెప్తున్నాడు, సార్ సర్పంచులను మంచోళ్ళని చేయరు సార్, లేకపోతే సతాయిస్తారు, కాళ్ళలో కట్టె పెడతారని. నేను కూడా చెప్తున్నా, క్వార్టర్కో హాఫ్కో ఫుల్కో మాటలు చెప్పడానికి ఓటు వేయకండి. కొంతమంది పొంకనాల పోషకాళ్ళు ఉంటారు ఊర్లలో, 3 ఎడ్లు 36 దొడ్లు నేను మనకు చెప్తారు. నమ్మి పోసపోతే నష్టపోతాం. మంచోళ్ళని సర్పంచులకు ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఎమ్మెల్యేకు సహకరించేటోళ్ళని ఎన్నుకోండి. అప్పుడే మీ ఊరికి రోడ్డు వస్తుంది, గుడి వస్తుంది, బడి వస్తుంది, తాగనిక నీళ్ళు వస్తాయి, రైతు రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా వస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. మా అక్కలకి ఇంకా కొంతమందికి ఇందిరమ్మ చీరలు రాలేదని నాకు తెలిసింది. మా బాలునాయకు మా వాళ్ళకి అందరికి చెప్తున్నా, ఏ ఒక్క ఆడబిడ్డ కూడా చీర రాలేదంటే ఎవరిని మా బాలునాయకుతో సహా మీ ఇంటికాడికి పంపించి మీ చీర మీ ఇంటికి పంపిస్తాక్క. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు మీ ఇంటికాడికి తెచ్చిచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. ఆ పక్కన మా అక్కలందరూ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఎట్లా కలకలలాడుతురో చూడు, పండుగ పూట ఉన్నట్టు. ఇందిరమ్మ చీర ఆడబిడ్డకు సారే. ఎప్పుడైనా మీ సోదరుడిగా ఆడబిడ్డలకు పండుగ పూట చీర పెట్టి సార పండుగ చేయాలని నాడు నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఆడబిడ్డకు చీర పంపిణీ, చీర వస్తుంది. ఇందిరమ్మ చీర కట్టుకోండి, సర్పంచ్కు ఓటేయండి. మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.